రాశుల కొద్ది బంగారానికి పాములు కాపల. ఆరో గది ముందు కాలనాగుల బుసలు. ఆ తలుపులను తెరిచే ధైర్యముందా? ఎక్కడైనా మిస్టరీ ఉందంటే చాలు దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోంది. కొందరికైతే తెలుసుకునే వరకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అలాంటిది ఈ డోర్లు మూసి చాలా ఏళ్ళు అవుతున్నా వాటిలో ఏముందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్నా ఎవరు వాటిని తెరిచే ధైర్యం చేయలేకపోతున్నారు. వాటిని తెరిస్తే ఏ ఆపద ముంచొస్తుందో, ఏ ప్రళయం మీద పడుతుందో అనే భయంతో వాటి జోలికి వెళ్లడం లేదు. ఈ మిస్టీరియస్ డోర్ల కథేంటో చూద్దాం. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ నేలమాలిగల్లో 6 రహస్య గదులున్నాయి. వీటిల్లో రాశుల కొద్ది బంగారం, వజ్ర వైడూర్యాలు, స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు. మరి ఆలయ వెనక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు స్వామికి పూజలు చేసినట్లు భాగవతం పేర్కొంటోంది. స్వామివారి గురించి 12 మంది ఆల్వారుల్లో ఒకరైన నమల్వారు అనేక రచనలు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్నట్లు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారు. అప్పటి తరాలుగా ట్రావెన్కోర్ రాజకుటుంబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది. స్వామివారి మూల విరాటును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాలి. ట్రావెన్కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలన సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కాలంలో 4000 మంది శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 2011లో ఆలయ పాలక మండలి గుడి నేలమాలిగల్లో 6 రహస్య గదులను గుర్తించారు. ఈ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ABCDEF అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఈ గదులకు పేర్లు పెట్టారు. మొదట ABC గదులను తెరిచారు. వాటిల్లో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాశుల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. ఆలయానికి ఉత్తరం వైపున రూమ్ D, ఆగ్నేయంలో రూమ్ F ను తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాశుల కొద్దీ లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా. నేలమాలిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని 6 నేలమాలిగల్లో ఇప్పటికే 5 నేలమాలిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 5 గదులు తెరిచినప్పటికీ 6వ గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆ గదిలో ఈ 5 గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికి తెలిసిన రహస్యం. కొంతకాలం క్రితం వరకు ఆలయంలోని నేలమాలిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెలకట్టలేనని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు.